శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులతోటి కలిసినటువంటి అర్జునుడై ఆనందాన్ని వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కల్పించాడు. అట్లాగే ఆ అర్జునుడిని చూసి వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళై ఆ అర్జునుడితోటి మాట్లాడుతూ ధర్మరాజు అన్నాడు, ఏమయ్యా అసలు ఇక్కడి నుంచి వెళ్ళి ఎలా ఉన్నావు నువ్వు? అక్కడ ఏమేం పనులు చేసావు? ఏ విధంగా ఈశ్వరుణ్ణి మెప్పించావు? ఏ విధంగా ఇంద్రుణ్ణి మెప్పించావు? ఏ విధంగా దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా పొందావు? అసలు నీకు వాళ్ళ యొక్క దర్శనం ఎట్లా కలిగింది? ఈ విషయాలన్నీ కూడా సవిస్తరంగా చెప్పవయ్యా అంటే అప్పుడు అర్జునుడు తను వెళ్ళిన దగ్గర నుంచి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ధర్మరాజుకి వివరిస్తున్నాడు. వివరిస్తూ ఇక్కడి నుంచి నేను ఈ కామ్యకవనం నుంచి బయలుదేరానయ్యా. బయలుదేరి వెళ్ళినప్పుడు మధ్యలో నాకు ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఎక్కడికి పెడుతున్నావు ఏమిటని నన్ను అడిగాడు. అడిగితే నేను ఆయనకి నా వృత్తాంతం అంతా చెప్పి నేను ఎందుకు పెడుతున్నానో చెప్పేటప్పటికీ ఆనందించినటువంటి వాడే ఆ బ్రాహ్మణుడు, నువ్వు వెళ్ళి హాయిగా తపస్సు చేయి, అక్కడికి ఆ పర్వతం మీదకి వెళ్ళి తప్పనిసరిగా నీకు ఇంద్రుని యొక్క సాక్షాత్కారం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు నేను అక్కడి నుంచి అలా వెళ్ళి ఆ హిమాలయాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాను. ఘోరమైనటువంటి తపస్సు చేశాను. ఒక నెల కేవలం కందమూలలే తింటూ ఉన్నాను. మరొక నెల, 2వ నెల వచ్చేటప్పటికి జలపానమే చేస్తూ తపస్సు చేశాను. 3వ నెల వచ్చేటప్పటికి ఊర్ధ్వబాహునే తపస్సు చేశాను. 4వ నెల వచ్చేటప్పటికి ఇంకా అలాగా ఏ తపస్సుని ఉగ్రం చేస్తూ అలా తపస్సు చేస్తూ ఉంటే 5వ మాసంలో ఒక రోజు గడిచిన తర్వాత నా దగ్గరికి ఒక వరాహ రూపంలో ఉండేటువంటి ఒక ప్రాణి వచ్చింది. అది అక్కడ ఉండేటువంటి భూమిని అంతటిని కూడా తవ్వుతూ అక్కడ అనేక రకములైనటువంటి విన్యాసములు చేస్తూ అలా ఉంటూ అలా వెడుతోంది. ఈ లోపల ఒక కిరాతుడు స్త్రీతో సహా వస్తూ ఆ వరాహాన్ని కొట్టబోతుంటే నేనే వరాహాన్ని నా బాణంతో కొట్టాను. కొట్టేటప్పటికీ నాదైనటువంటి వేటను నువ్వెందుకు కొట్టావు అని అతడు నన్ను ప్రశ్నించి నీ గర్వాన్ని నేను అడుస్తానంటూ నా మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అతనితోటి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సంతోషం పొందినటువంటి అతడు తాను అక్కడ అంతర్ధానమైనటువంటి వాడే మళ్ళీ తిరిగి ఈశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యాడయా. ప్రత్యక్షమయ్యి నీ యొక్క పరాక్రమానికి ఆనందించాను అని చెప్పాడు. చెప్పి మళ్ళీ నా యొక్క అస్త్రాలని అన్నీ నాకు ఇచ్చి ఈ విధంగా ఆ ఈశ్వరుడు నాతోడు చెప్తున్నాడు, తుష్టోస్మి తవ కౌంతేయ బ్రూహి కింకరవాణితే ఎత్తే మనోగతం వీరా తద్బ్రూహి వితరామ్యహం అమరత్వమపాహాయ బ్రూహి ఎత్తే మనోగతం తత ప్రాంజలిరేవాహం అస్త్రేషు గతమానస ప్రణమ్య మనసా సర్వం తతో వచనమాదదే భగవాన్ మే ప్రసన్నశ్చే దీప్సితోయం వరో మమ. వెంటనే ఆ ఈశ్వరుడు నా పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు ఈ విధంగా అన్నాడు, ఓ కుంతి కుమారా, నీ యొక్క పరాక్రమానికి నేను సంతోషించాను. నీకేం చేయమంటావు అడుగు, నీ మనస్సులో ఏముందో అది అడుగు, నేను తప్పనిసరిగా చేస్తాను. అయితే కేవలము అమరత్వం కావాలి అనమాట కడకు. ఎందుకంటే మనుష్యుడై పుట్టిన ప్రతివాడు కూడా మరణించవలసిందే, అది ధర్మం. అందువలన ఆ అమరత్వం మినహా నీ మనస్సులో ఉన్నది ఏదైనప్పటికీ కూడా అడగవయ్యా, దాన్ని నేను తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు వెంటనే నేను నమస్కారం చేసి, మహానుభావ, నేను కేవలము కొన్ని దివ్యమైన అస్త్రాలు సంపాదించడం కోసమని, మీ అనుగ్రహం పొందడం కోసమని ఇక్కడ తపస్సు చేశాను. అందువలన నా మనస్సులో నువ్వే కనుక నాకు ప్రసన్నుడవైతే, నా పట్ల నీకు ఇష్టం కలిగితే కనుక నేను కోరుకునేటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అని వెంటనే నేను చెప్పాను. ఇలాగా అస్త్రాణీచ్ఛామ్యహం జ్ఞాతుం యాని దేవేషు కానిచిత్ దదానీచేవ భగవాన్ అబ్రవీత్యంబకస్తమాం. దేవతల దగ్గర ఉండేటువంటి అస్త్రాలన్నీ కూడా పొందాలి అని నేను అనుకుంటున్నాను. అందువలన ఆ అస్త్రాల గురించి తెలుసుకోవాలి, ఆ అస్త్రాలన్నీ కూడా ఆ అస్త్ర విద్య అంతా కూడా పొందాలి అని నేను అనుకుంటున్నాను. దాన్ని నేను ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాను. అప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు
ఈ తప్పనిసరిగా నీకు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయ్యా అని రౌద్రమస్త్రం మదీయం త్వాం ఉపస్థాస్యది పాండవ ప్రదోచ మమ ప్రీత సోస్త్రం పాశుపతం మహత్. ముందర రౌద్రాస్త్రం నాదైనటువంటి అస్త్రం అన్నది రౌద్రాస్త్రము, దాన్నే పాశుపతం అంటారు. అందువలన ఈ గొప్పదైనటువంటి పాశుపతాస్త్రం నిన్ను ముందర చేరుకుంటోంది అని నాకు ఆ పాశుపతాస్త్రాన్ని నాకు ప్రసాదించాడు ఆయన. ఉవాచ చ మహాదేవ దత్వా మే అస్త్రం సనాతనం న ప్రయోజ్యం భవేదేతద్ మానుషేషు కథంచన. అయితే ఈ గొప్పదైనటువంటి అస్త్రాన్ని నాకు ఇచ్చాడు, కానీ ఇచ్చిన వెంటనే ఆ మహాదేవుడు ఈ విధంగా చెప్పాడు, ఏమైంది సనాతనమైనటువంటిది ఈ అస్త్రము, అవి ఏదైనప్పటికీ కూడా దీన్ని మానవుల మీద ప్రయోగించకూడదు అని నాతో చెప్పాడు. జగత్ వినిర్దహే దేవం అల్పతేజసి పాతితం పీడ్యమానే బలవత్ ప్రయోజ్యం ధనంజయ అస్త్రాణం ప్రతిఘాతే చ సర్వదైవ ప్రయోజయేత్. ఎందుకంటే తక్కువ, ఇది ఎటువంటిది పాశుపతాస్త్రం అంటే గొప్పదైన అస్త్రం. ఇది తక్కువ శక్తి కలిగినటువంటి మామూలు వాళ్ళ మీద ప్రయోగిస్తే కనుక ఏమవుతుందంటే ఇది అంతటితో దీని యొక్క ఆకలి తీరదు. అదేం చేస్తుందంటే వాళ్ళని చంపడమే కాకుండా ప్రపంచాన్ని అంతటిని కూడా తగలబెడుతుంది. అందువలన తనకన్నా అంటే నీకంటా బలవంతుడైనటువంటి వాడి చేత నువ్వు కనుక పీడింపబడితే అలాంటప్పుడు మాత్రమే దీన్ని ప్రయోగించాలి. ఎందుకంటే శత్రువు యొక్క అస్త్రాన్ని విఫలం చెయ్యడానికి తప్పకుండా ఇది ప్రయోగించవచ్చు. తద్ అప్రతిహతం దివ్యం సర్వాస్త్ర ప్రతిషేధనం మూర్తిమన్మే స్థితం పార్శ్వే ప్రసన్నే గోవృషధ్వజే. ఈ విధంగా ఈశ్వరుడు ప్రసన్నమైనందుకు ఎదురులేనటువంటి అనేకమైనటువంటి అస్త్రాలను ఎదుర్కోగల దివ్యమైనటువంటి ఆ పాశుపతాస్త్రం ఏదైతే ఉందో అది ఆకారం దాల్చి నా ప్రక్కన నిలబడిందయ్యా. ఉత్సాదనమ మిత్రాణం పరసేనాని కర్తనం దురాసదం దుష్ప్రసహం సురదానవ రాక్షసై అనుజ్ఞాతస్వహం తేన తత్రైవ సముపావిషం ప్రేక్షతశ్చైవ మే దేవ తత్రైవాంతరధీయత. అయితే ఈ అస్త్రం ఏదైతే ఉందో అది శత్రువులందరినీ కూడా చల్లా చెదురు చేస్తుందయ్యా. శత్రు శానలన్నింటినీ కూడా బోచకోతకు వస్తుంది. దీన్ని పొందడం అనేటువంటిది సామాన్యమైనటువంటి వాళ్ళకి అయ్యేది కాదు. ఇది చాలా కష్టమైంది. ఇది దేవదానవ రాక్షసులు ఎవరికైనా దాని వేగం తట్టుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అని ఆ అస్త్రము యొక్క గొప్పతనాన్ని ఈశ్వరుడి ద్వారా విన్నాను. అంతేకాకుండా నేను కూడా ఆయన అనుమతితో అక్కడ ఉన్నాను. నేను చూస్తూ ఉండగానే ఆ భగవంతుడు ఆ అస్త్రాన్ని నాకు ప్రసాదించినటువంటి వాడై అక్కడే అంతర్ధానమయ్యాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నివాతకవచ యుద్ధ పర్వణి గంధమాదనవాసే యుధిష్ఠిరార్జున సంవాదే 67-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నివాతకవచ యుద్ధ పర్వం అనే ఉపపర్వంలో ఆ గంధమాదన పర్వతం మీద యుధిష్ఠిరార్జున సంవాదం అనేటువంటి 167వ అధ్యాయం పూర్తయింది అని తెలియజేస్తున్నాం. 168వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అర్జునుడు ఇంకా చెప్తున్నాడు అప్పుడు, తతస్తామవసంప్రీతో రజనీం తత్ర భారత ప్రసాదాత్ దేవదేవస్య త్ర్యంబకస్య మహాత్మనః. ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా అర్జునుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. మహాప్రభో యుధిష్ఠిరా, ఆ దేవదేవుడు మహాత్ముడు అయినటువంటి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో తర్వాత నేను ఆ రాత్రి అంతా అక్కడే గడిపానయ్యా. విష్ణు రజనీం చాహం కృత్వా పౌర్వాహిణికి క్రియా అపశ్యంతం ద్విజశ్రేష్టం దృష్టవానస్మియం పురా. తెల్లవారుగానే ఉదయం ప్రాతకాలమైంది. వెంటనే ప్రాతకాలీనమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరించాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇది వరలో మార్గమధ్యంలో ఏ బ్రాహ్మణోత్తముడినైతే చూశానో, ఎవరి యొక్క ఆశీర్వచనం పొందానో ఆ బ్రాహ్మణోత్తముడే నాకు మళ్ళీ కనిపించాడు. తస్మై చాహం యథావృత్తం సర్వమేవన్య వేదయం భగవంతం మహాదేవం సమేతోస్మీతి భారత. వెంటనే అతన్ని చూసిన వెంటనే నేను మహానుభావ మహాదేవుణ్ణి కలిశాను, నేను ఆయన ఇలా నాకు అనుగ్రహం చేశాడు అని జరిగిందంతా కూడా
అతను అడగకుండానే అతడికి నివేదించాను. స మామువాచ రాజేంద్ర ప్రియమాణో ద్విజోత్తమ దృష్టత్వయా మహాదేవో యథా నాణ్యేన కేనచిత్. ఆ ప్రసన్నుడైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు అది విన్నటువంటి వాడై నాతోటి వేరెవ్వరికీ కూడా జరగని విధంగా నువ్వు మహాదేవుణ్ణి చూశానని నాతో చూసావు అని నాతో చెప్పాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క సందర్శనమే అలభ్యము. సరే, సందర్శనం లభ్యమైంది, తర్వాత నీకు కావలసినటువంటి ఇష్టసిద్ధి కలగడం ఇంకా గొప్ప విషయము. అందువలన ఇదంతా కూడా నువ్వు చూసేవు అనేటువంటి విషయం అతడు కూడా ఇది ఎలా ఎవరికి సంప్రాప్తించదయ్యా, అటువంటిది నువ్వు చూసేవు అని చెప్పాడు. సమేత్య లోకపాలేషు సర్వైర్వైవ స్వతాదిభి దృష్టాసి అనఘ దేవేంద్రం సచతే అస్త్రాన్ని దాస్యతి. అంతేకాకుండా నువ్వు ఇప్పటివరకు నువ్వు పరమేశ్వరుని మాత్రమే చూసావు, ఇప్పుడు లోకపాలకులందరినీ చూస్తావయ్యా. యముడు మొదలైన లోకపాలకులతో కలిసి ఉన్నటువంటి దేవేంద్రుని చూడబోతున్నావు, అతను నీకు అనేకములైనటువంటి అస్త్రాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఏవ ముక్త్వా సమాం రాజన్న సృష్టి జపున పునః అగచ్చత్స యథా కామం బ్రాహ్మణ సూర్య సన్నిభ. ఆ విధంగా అంటూ సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు నన్ను మాటికి ఆలింగనం చేసుకుని అతడు వెంటనే వెళ్ళిపోయాడు. అథ అపరాహ్ణే తస్యాహన ప్రావాత్ పుణ్యసమీరిణ పునర్నవలోకం కుర్వన్నివ సభత్రహన్ దివ్యాని జయమాల్యాని సుగంధీని నవాని చ శైశిరస్య గిరే పాదే ప్రాదురాసన్ సమీపత. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఈ లోకానికి కొత్త ధనాన్ని ఇస్తున్నట్టుగా ఒక పవిత్రమైనటువంటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి గాలి వీచిందయ్యా. హిమాలయ పర్వతం కింది భాగాన సువాసనలన్నీ వెదజల్లేటువంటి దివ్యమైనటువంటి కొత్త పుష్పముల యొక్క వాసనంతా కూడా అదంతా కూడా వ్యాప్తి చెందింది. వాదిత్రాణి దివ్యాని సుఘోరాణి సమంతత స్తుతయశ్చేంద్ర సంయుక్త శ్రూయంత మనోహరా. అంతేకాకుండా చుట్టూ మనస్సుని ఆకట్టుకునేటువంటి విధంగా దివ్యమైనటువంటి వాద్యముల యొక్క ఘోష, చాలా చక్కటి గాలులు, చక్కటి సుగంధభరితమైనటువంటి గాలులు ఇవన్నీ కూడా వీస్తూ ఆ ఇంద్రుడి యొక్క స్తోత్రాలన్నీ కూడా వినిపిస్తున్నాయ్యా. గణాశ్చాప్సర సాందత్ర గంధర్వాణం తథైవచ పురస్తా దేవదేవస్య జగుర్గీత అని సర్వస. అక్కడ అంతటా కూడా దేవదేవుడైనటువంటి ఇంద్రుడి ఎదుట అప్సరలు గంధర్వులు సమూహాలు గానం చేసాగాయి. ఆ దేవేంద్రుడి వస్తున్నాడు, అతని ముందర ఇదంతా కూడా జరుగుతోందయ్యా. మరుతాంచగణాస్తత్ర దేవయానైరూపాగమన్ మహేంద్రానుచరా ఏచ పద్మ నివాసిన. ఆ మహేంద్రుడి అనుచరులు, ఆయన భవనంలో నివసించేవాళ్ళు, ఆ దేవతలు, అట్లాగే అనేక మంది అప్సరసలు గంధర్వులు ఇలాగ మొత్తము అందరితోటి కలిసినటువంటి వాడై దివ్యమైనటువంటి విమానాల్లో అనేకములైనటువంటి విమానాల మీద వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా ఇక్కడికి. తతో మరుత్వాన్ హరిభియుక్తైర్వాహై స్వలంకృతై శచీ సహాయస్తత్రాయా సహ సర్వై సదామరై. అప్పుడు దేవతలందరితోటి కలిసినటువంటి వాడై శచీదేవి కూడా తోడు రాగా అలంకరింపబడినటువంటి పచ్చటి గుర్రాలు పోంచబడినటువంటి రథం మీద ఇంద్రుడు అక్కడికి వచ్చాడయ్యా. ఏ తస్మిన్నేవ కాలే తు కుబేరో నరవాహన దర్శయామా సమాన్ రాజన్ లక్ష్మీయా పరమయాయుత. అంతలోనే ఐశ్వర్యానికి అంతటికి కూడా అధిపతి అయినటువంటి ధనదుడైనటువంటి కుబేరుడు నరవాహనుడే అక్కడికి వచ్చి నాకు దర్శనమిచ్చాడయ్యా. దక్షిణస్యాం దిశయమం ప్రత్యపశ్యం వ్యవస్థితం వర్ణం దేవరాజం యథాస్థానం అవస్థితం. అలాగే దక్షిణ దిక్కులో యముడిని చూశాను నేను, తమ స్థానాల్లో ఉన్నటువంటి వరుణుని చూశాను, దేవరాజు అయినటువంటి ఇంద్రుడిని చూశాను. తే మామూచుర్ మహారాజా సాంత్విత్వా నరషభ సవ్య సాచిన్ నిరీక్షాస్మాన్ లోకపాలాన్ అవస్థితాన్. వాళ్ళందరూ కూడా నన్ను అనునయించినటువంటి వాళ్ళే. అర్జున, ఎక్కడికి చేరినటువంటి లోకపాలకులమైనటువంటి మమ్మల్ని చూడవయ్యా అని నాతోటి ఎంతో ప్రేమగా పలికారు. సురకార్యార్థం సిద్ధ్యర్థం దృష్టవాన్ శంకరం అస్మత్వోపి గృహాణత్వం అస్త్రాణీతి సమంతత. దేవకార్యాన్ని సిద్ధింపచేయడానికి నువ్వు ఈశ్వరుడి నుంచి అస్త్రాన్ని పొందేవయ్యా. ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం కలిగింది నీకు. నాలుగు పక్కల ఉన్నటువంటి మా అందరి నుంచి కూడా ఈ దిక్పాలకులమైనటువంటి మా నుండి కూడా నువ్వు అనేకములైనటువంటి అస్త్రాన్ని స్వీకరించు అని అన్నారు. తతోహం ప్రేతో భూత్వా ప్రణిపత్య సురర్షభాన్
ప్రత్యగృహ్ణందాస్త్రాన్ని మహాంతి విధివద్విభో. వెంటనే వాళ్ళందరికీ కూడా ఎంతో వినయంగా నమస్కరించినటువంటి వాడిని అయ్యాను. ఆ నమస్కరించి ఏకాగ్రత దేవతాశ్రేష్ఠులందరికీ చూసి వాళ్ళు చెప్పిన విధంగా యథావిధిగా గొప్పమైనటువంటి అస్త్రాలన్నీ కూడా నేను స్వీకరించానయ్యా. గృహీతాస్త్రతో దేవై అనుజ్ఞాతోస్మి భారత అథ దేవాయు సర్వే యథాగతమనిందమా. అయితే యుధిష్ఠిర అస్త్రాన్ని స్వీకరించినటువంటి తర్వాత ఆ దేవతలందరూ కూడా నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. తర్వాత దేవతలందరూ వచ్చిందో అనే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మఘవానపి దేవేశో రథమారుహ్య సుప్రభం ఉవాచ భగవాన్ స్వర్గం గంతవ్యం ఫాల్గుణత్వయా. ఆ భగవంతుడైనటువంటి ఇంద్రుడు కూడా ఎంతో ప్రకాశిస్తున్నటువంటి బంగారు తాపడం కలిగినటువంటి అద్భుతమైన ప్రకాశమానమైనటువంటి ఆ రథాన్ని ఎక్కి అర్జున నువ్వు స్వర్గానికి వెళ్ళవలసి ఉందయ్యా అని చెప్పాడు. పురైవ ఆగమనాదస్మాన్ వేదాహం త్వాం ధనంజయ అత పరం త్వాహం వై త్వాం దర్శయే భరతర్షభ. అయితే ధనంజయ ఇక్కడికి రావడానికి ముందరే నీ గురించి నాకు తెలుసు, నువ్వు వస్తావని తెలుసు. అటు తర్వాతనే నేను నిన్ను చూస్తున్నాను కూడాను. త్వయాహి తీర్థేషు పురా సమాప్లావకృతో సకృత్ తపశ్చేదం మహత్తప్తం స్వర్గం గంతాసి పాండవ. వెనక చాలాసార్లు నువ్వు పవిత్రమైనటువంటి జలాలన్నింటిలోనూ కూడా స్నానాలు చేసావు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళేటువంటి అధికారాన్ని నువ్వు పొందావు. లేకపోతే నువ్వు ఈ శరీరంతో వెళ్ళవు, సూక్ష్మ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. అలా కాకుండా ఈ శరీరంతో నువ్వు స్వర్గంలోకి అడుగు పెట్టగలిగేటువంటి అర్హతను పొందేవు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు అనేకములైనటువంటి తీర్థక్షేత్రాల్లో స్నానం చేసి నీ శరీరాన్ని ఎంతో పవిత్రం చేసుకున్నావు కాబట్టి అని చెప్పాడు. అని అందువలన నువ్వు అయితే ఆ అధికారాన్ని పొందావు. అయితే భూయశ్చేవచ తపస్తవ్యం తపశ్చరణముత్వం స్వర్గం అవశ్యం గంతవ్యం త్వయా శత్రు నిషోధన. మళ్ళీ నువ్వు ఇప్పుడు వరకు నువ్వు ఎటువంటి విధంగా అయితే తపస్సు చేసావో అలాగే ఉత్తమమైనటువంటి రీతిలో తపస్సు చేయాలయ్యా. తపస్సు చేసి నువ్వు స్వర్గానికి తప్పనిసరిగా వెళ్ళాలి అన్నాడు. మాతలిర్మన్నియోగా త్వాంత్రిదివం ప్రాపయిష్యతి వీతస్వం హి దేవానాం మునీనాం చ మహాత్మనాం ఏహస్త పాండవ శ్రేష్ఠ తప కుర్వన్ సుదుష్కరం. నా ఆదేశం వలన మాతలిని వచ్చి నిన్ను స్వర్గానికి చేరుస్తాడు. ఓ అర్జున, ఇక్కడ ఉండి నువ్వు అత్యంత కష్టమైనటువంటి తపస్సు చేసినందువల్లనే నీకు దేవతలకు మహాత్ములైనటువంటి మునులకు కూడా తెలుసు నువ్వు ఎటువంటి తపస్సు చేసావో. అందువల్ల ఇక్కడ చక్కగా తపస్సు చేసావు. తతోహం అబ్రువం శక్రం ప్రసీద భగవన్ మమ ఆచార్యం వరయేయం త్వాం అస్త్రార్థం త్రిదిశేశ్వర. వెంటనే అప్పుడు నేను ఇంద్రుడితో చెప్పాను, మహానుభావ ప్రసన్నుడు అవయ్యా నువ్వు, నేను నిన్ను కోరేది ఏంటంటే ఈ అస్త్రాల కోసం నువ్వు నాకు ఆచార్యుడిగా ఉండాలి. అంటే ఈ దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా నేను నీ ద్వారా పొందాలయ్యా అని ఇంద్రుడితో నేను చెప్పాను. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, క్రూర కర్మాస్త్రవిత్ తాత భవిష్యసి పరంతప యదర్థమస్త్రాణి ఇప్సుస్త్వం తంకామం పాండవాప్నుహి. ఓ పాండవ, అస్త్రముల యొక్క జ్ఞానం పొందినటువంటి నువ్వు క్రూరమైనటువంటి పనులు చేసేటువంటి వాడు అవుతావు. అందువలన దేనికి ఇప్పుడు బలం వచ్చేసింది. బలం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? గర్వం వస్తుంది. మరి రాక్షసులందరికీ వచ్చింది అదే కదా. తపస్సు చేసి భగవంతుడిని మెప్పించి అనేకమైనటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళై వరగర్వితులై వాళ్ళు గర్వోన్మత్తులై ప్రతాపంతో లోకనాశనం కోసమని వాళ్ళ బుద్ధి ప్రేరేపించింది. అందువల్ల ఎప్పుడైతే ఈ అస్త్రాలన్నీ సంపాదించాడో అప్పుడు ఎటువంటి పనినైనా నేను చేయగలను అనేటువంటి ఒక గర్వం ప్రవేశిస్తుంది. అది ప్రవేశిస్తే ఏమవుతుందంటే క్రూర కర్మల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందువలన అల్లా కాకుండా నువ్వు దేనికోసం ఈ అస్త్రాలు సంపాదన చేసావు? కేవలము కౌరవుల్ని నాశనం చేయడం కోసమని. రేపు రాబోయేటువంటి యుద్ధంలో విజయం పొందాలి అంటే కనుక కౌరవ వినాశం జరగాలి కాబట్టి అటువంటిది చేయడానికి తగినటువంటి బలం కావాలి. కాబట్టి ఆ బలం పొందాలి అంటే కనుక దివ్యమైనటువంటి అస్త్రాల యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి అది పొందాలి అని నువ్వు కోరుకున్నావు. కాబట్టి దేనికోసమైనైతే ఈ అస్త్రాలను పొందాలనుకుంటున్నావో ఆ కోరిక నీకు తీరుతుంది.
తతో అహం అబ్రువం నాహం దివ్యాన్యస్త్రాన్ని శత్రుహన్ మానుషేషు ప్రయోక్షామి వినా అస్త్ర ప్రతిఘాతనాత్. అయితే శత్రువులు ప్రయోగించినటువంటి అస్త్రాల్ని వమ్ము చేయడానికే తప్ప నేను ఈ దివ్యమైనటువంటి అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించడానికి తీసుకోలేదయ్యా. కేవలం శత్రువులు అనేక రకములైన అస్త్రాలు నా మీద ప్రయోగిస్తే కనుక దాన్ని ఆ అస్త్రాలన్నింటినీ కూడా నేను తిరస్కరించాలి, తిప్పికొట్టాలి. అలాగే శత్రువుల్ని నాశనం చేయాలి. వీటి కోసం తప్ప ఈ వృధాగా లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద మానవుల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అనే ఉద్దేశంతో మట్టుకు నేను దివ్యాస్త్రాల సంపాదనకి ప్రయత్నం చేయలేదు అని చెప్పాడు. తాని దివ్యాని మే అస్త్రాన్ని ప్రయచ్ఛ వివిధాధిప లోకాశ్చాస్త్రజితాన్ పశ్చాత్ లభేయం సరపంగవా. అందువలన ఓ ఇంద్ర, దివ్యములైనటువంటి అస్త్రాన్ని నాకు ప్రసాదించవయ్యా. ఆ అస్త్రాల వల్ల జయింపబడేటువంటి లోకాలను నేను తర్వాత పొందాలనుకుంటున్నాను. ఆ లోకాలే అడగచ్చు కదా, అడగలేదు. ఎందుకంటే తన యొక్క ప్రయత్నంతో సాధించాలి ఎప్పుడు కూడా. అందువలన ఆ అస్త్రాన్ని నాకు ప్రసాదించవయ్యా అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, పరీక్షార్థమయ్యై తత్తే వాక్యముక్తం ధనంజయ మమాత్మజస్య వచనం సూపపన్నమిదం తవ. ఓ ధనంజయ, నిన్ను పరీక్షించడానికి వెళ్ళానన్నాయ్యా, అంతకంటే ఏం లేదు. నా కుమారుడమైనటువంటి నువ్వు నాకు తగినట్టుగానే చక్కగా మాట్లాడావు నువ్వు. అందువలన చాలా బాగుంది. శిక్షమే భవనంగత్వా సర్వాణ్యస్త్రాణి భారత వాయోరగ్నేర్వసుభ్యోపి వరుణాత్ సమరుద్గణాత్ సాధ్యం పైతామహం చైవ గంధర్వోరగరక్షసాం వైష్ణవాని చ సర్వాణి నైరుతాని తథైవ చ మద్గతాని చ జానీహి సర్వాస్త్రాణి కురుద్వః ఏవముక్త్వా తుమాం శక్రః తత్రైవాంతరధీయత. అయితే అప్పుడు ఇంద్రుడు వెంటనే ఏమన్నాడంటే, ఓ అర్జున, నా భవనానికి వెళ్ళి అస్త్రాలన్నీ కూడా నువ్వు నేర్చుకోవయ్యా. వాయువు, అగ్ని, వసువులు, మరుద్గణాలతో కూడినటువంటి వరుణులు, సాధ్యులు, బ్రహ్మ, గంధర్వులు, వరకులు, రాక్షసులు, విష్ణువు, నిరుత్తులకు, అలాగే నాకు సంబంధించినటువంటి అన్ని అస్త్రాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని నువ్వు నేర్చుకో. చక్కగా స్వర్గానికి రా, అక్కడే ఉండి నేర్చుకో నా భవనంలోనే అని నాతో అంటూనే ఇంద్రుడు అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. అందువలన అప్పుడు నేను స్వర్గానికి అందుకుని వెళ్ళవలసి వచ్చిందయ్యా. ఆ కారణంగా ఇంద్రుడి యొక్క ఆదేశం విని ఇక్కడ తపస్సు చేయవయ్యా అని అన్నాడు. ఆ తపస్సు చేసి స్వర్గలోకానికి రావాలి అని ఆదేశించాడు. వచ్చి అక్కడ దీని యొక్క విజ్ఞానం అంతా నేర్చుకోమన్నాడు. అందువలన నేను స్వర్గానికి వెళ్ళవలసి వచ్చింది అని ఆ వివరాలన్నీ కూడా ఆ అర్జునుడు ధర్మరాజుతోటి అతని యొక్క ఆదేశం మేరకు అలా వివరంగా విస్తరంగా జరిగినటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. అని తెలియజేస్తూ స్వస్తి.